ఆళ్లగడ్డలో చికెన్ దందా కొనసాగుతోంది అన్నటువంటిది సాక్షి హైలైట్ చేస్తున్నటువంటి అంశం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చికెన్ అంగళ్ళ నిర్వాహకులపై వేధింపులు కొనసాగుతూనే మాట వినని వాళ్ళని ఎలాగైనా బెదిరించి లొంగ తీసుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. తాజాగా శుక్రవారం కొందరు అధికారులు చికెన్ సెంటర్ మీద ఆకస్మిక తనిఖీలు వెళ్ళగా అందరూ తిరగబట్టడంతో అధికారులు వెందిరిగిన ఘటన ఆళ్లగడ్డలో చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ పట్టణంలో కప్పం కట్టేందుకు ససేమిరా అంటున్న కొన్ని చికెన్ అంగళ్ళ మీద టీడీపీ నేతలు అధికారులను ప్రయోగించారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి చికెన్ సెంటర్ల దగ్గరికి వెళ్ళి మీ దుకాణంలో ఉన్న చికెన్ తింటుంటే రోగాలు వస్తున్నాయని ఫిర్యాదులు వచ్చినందున కోళ్లను చికెన్ని పరీక్షించేందుకు వచ్చామని చెప్పారు. విషయం మరికొందరు చికెన్ సెంటర్ల నిర్వాహకులు తెలియడంతో అందరూ అక్కడికి వచ్చి నిరసన తెలిపారు. అధికారితో వాగ్వాదానికి దిగారు. ఎవరు పంపితే వచ్చారో మాకు తెలుసు, మా దగ్గర ఉన్న చికెన్ వండి పెడతాం, తిన్నవారికి అస్వస్థ వస్తే మాపై చర్యలు తీసుకోండి, అంతేగాని ఈరోజు శాంపిల్గా చికెన్ తీసుకుపోయి 2 రోజుల తర్వాత పరీక్షించి పాడైపోయిన చికెన్ అంటే ఎలా కుదురుతుందని నిలదీశారు. అయినా అధికారులు శాంపుల్ తీసుకెళ్దామంటే అందరూ ఒక్కసారిగా పురుగు మందు డబ్బాలు పట్టుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో అధికారులు అక్కడి నుంచి పారిపోయారు. రాజకీయ వేధింపులు అనుకుంటే ఇప్పుడు అధికారులు కిలోకి ₹5 ఇవ్వండి అని బెదిరిస్తున్నారని చికెన్ సెంటర్ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపుల పర్వం తాజాగా చాగలమర్రికి చేరింది. శుక్రవారం ఇక్కడ 8 చికెన్ సెంటర్లకు లైసెన్స్ లేదని పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఈఓపీఆర్టీ తహీర్ హుస్సేన్ వివరణ కోరగా ప్రస్తుతం ఫిర్యాదు వచ్చిన కొన్ని సెంటర్లకు నోటీసులు ఇచ్చామని, మున్ముందు గ్రామాల్లో చికెన్ వ్యాపారులందరికీ నోటీసులు ఇస్తామన్నారు.